నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం అమ్మా. గురువు గారు, కుంభరాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉండబోతోంది? ఎటువంటి పరిహారాలు పాటించాలి? కుంభరాశి వారికి కూడా నీ యొక్క రాశ్యాధిపతి శని అవుతున్నాడు కాబట్టి కొంచెం ఇబ్బంది అయితే పెట్టినా కూడా ఖచ్చితంగా మంచి యోగాన్ని అయితే మాత్రం ఇస్తాడు. అందులోని వీళ్ళకి చివరి దశలో ఏళ్ళని శని నడుస్తుంది కాబట్టి ఆల్రెడీ నడుపుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, సమస్యలకి గురి చేస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతానికి అయితే కుంభరాశి వారికి, మీన రాశి వారికి, మేషరాశి వారికి ఏళ్ళనాటి శని ఉందనే విషయం మనకు తెలుసు. కానీ వీళ్ళకి జీవితంలో ఇబ్బంది పెట్టినా ఇస్తాడు, పాడు చేసినా మళ్ళీ తిరిగి లేపుతాడు, పడిపోయినా మళ్ళీ తిరిగి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి భయపడక్కర్లేదు, జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా పడాలి. వీళ్ళ జీవితంలో మానసిక అశాంతి అయితే మాత్రం ఉంటుంది. తెలియనటువంటి అలజడి, తొట్టుపాటుతనం, కంగారు నిర్ణయాలు తీసుకోవడాలు, తప్పుడు పెట్టుబడులు పెట్టడాలు, స్నేహితులు మోసం చేయడాలు, నమ్మక ద్రోహాలు గురవడాలు, ప్రేమ వ్యామోహాలు, కామకలాపాలు, కామ కోరికలు పెరిగిపోవడాలు, వ్యసనాలకి బానిసలవడాలు, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టడాలు, ఇలాంటి ప్రభావాలు చూపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు కూడా చెడు స్నేహాల ప్రభావం ఉంది కాబట్టి వాటికి దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగాను, మెంటల్ స్ట్రెస్ విపరీతంగానే కనపడుతుంది. కాబట్టి ఈ సమయంలో ఉద్యోగాలు మానేయాలనే ఆలోచన రావడం, ఉద్యోగాలు మారాలనే ఆలోచన రావడం వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివి తీసుకోకండి, జాగ్రత్తలు పడండి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా ప్రతి చిన్నదానికి గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. దీన్ని పెద్ద చేసుకోకండి. అనవసరంగా పుట్టింటికి వెళ్ళిపోవడం, భర్తతో దూరం అవడం, ఇది అసలు స్త్రీలకు మంచిది కాదు. అలాగే స్త్రీలను తక్కువగా చేసి చూడడం, ఇంట్లో అవహేళనగా మాట్లాడడం, గొడవలు పెట్టుకోవడం పురుషులకు మంచిది కాదు. పిల్లల విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. పిల్లలు పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి వీళ్ళకి మధ్య డిస్టర్బెన్స్ కనపడుతుంది. ఆస్తి తగాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, ఇరుగు పొరుగు వారితోటి గొడవలు కానీ, మనస్తాపం కానీ, డబ్బు విపరీతంగా ఖర్చు అవ్వడం కానీ, తీవ్ర ధన నష్టం కానీ, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడం కానీ, ఇలాంటి ప్రభావాల వల్ల ఎక్కువ కుంభరాశి వారికి ప్రభావం ఉంది. కాబట్టి అలాంటి వాటి నుంచి ఖచ్చితంగా బయటపడాలి. అలాగే జాతకంలో ఈ ఏళ్ళనాటి శని ఎంత ప్రభావం చూపిస్తోంది, శని ఏ దశలో ఉన్నాడు, లేదా వాళ్ళకి ఏ దశ నడుస్తుందో తెలుసుకున్నట్లయితే ఇది ఎంత తీవ్రత చూపిస్తుంది, దాని నుంచి ఎలా బయటపడాలో మనం తెలుసుకోవచ్చు. అందుకనే నాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు పంపిస్తే నేను జాతకం చూసి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. తద్వారా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లో చేసుకోవాల్సినటువంటి పూజలు, కార్యక్రమాలు, జపాలు, హోమాలు చేసుకున్నా, లేదా మాలాంటి వాళ్ళ చేత జపం చేయించుకుని హోమం చేయించుకున్నా వీళ్ళు త్వరితగతిని ఈ సమస్య నుంచి బయటపడగలుగుతారు. వీళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం ప్రతి ఏకాదశి రోజు చేసుకోవడం, లేదా ప్రతి పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా ఉత్తమం. సంకష్ట చతుర్థి మానకండి. 16 సోమవారాల వ్రతం కానీ, సప్త శనివారాల వ్రతం కానీ చేయండి. మీకు శని చాలా ముఖ్యంగా యోగిస్తాడు. తద్వారా జీవితంలో తొందరగా మీరు సక్సెస్ అయితే సాధించగలరు. ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో, ఏ పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అమ్మా.